నెల్లూరు మినీ పురమందిరంలో హరిత కల్చర్స్ ఆధ్వర్యంలో నటశేఖర కృష్ణ గారి ద్వితీయ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నటశేఖర కృష్ణ గారికి గాన నీరాజనం సమర్పించడంతో పాటు షేక్ నజీర్ బాషా గారి శిష్యులచే భగవద్గీత గాన ఆలాపన పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గీతా వైభవ ట్రస్ట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ షేక్ నజీర్ బాషా గారు, ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు కూరపాటి శాంధన్ గారు, హైదరాబాద్ లైటింగ్ హౌస్ అధినేత షేక్ రియాజ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె ఆంజనేయుల్ రెడ్డి గారు హాజరై విజేతలకు జ్ఞాపికలను అందచేసి ఘనంగా సన్మానించారు. అనంతరం నటశేఖర కృష్ణ గారి అమర గీతాలను వర్ధమాన గాయని గాయకులచే ఆలపింపజేస్తూ సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన హరిత కల్చర్స్ అధినేత ఎస్ కామేశ్వరి గారు మాట్లాడుతూ తమ కార్యక్రమాలకు సహాయ సహకారాలను అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలను తెలిపారు. అనంతరం విచ్చేసిన అతిథులకు శాలువాలను కప్పి జ్ఞాపికలను అందచేసి ఘనంగా సన్మానించారు. భగవద్గీతకు ఇంపార్టెన్స్ ఇస్తూ చక్కని క్లాప్స్ కొట్టాలండి ఒకసారి. ఎస్కే నజీర్ బాషా గారికి నమస్కరించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. గతంలో ఒకసారి వారి కార్యక్రమానికి నేను వెళ్ళవలసి ఉండింది, ఎందుకనో బయట కార్యక్రమంలో వెళ్ళలేకపోయాను. ఈరోజు వారితో ఈ కార్యక్రమంలో పాల్గొనడం, వారి పక్కన కూర్చోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. నేను అమ్మాయి కామేశ్వరి ఇంతకుముందు కూడా ఏదో కార్యక్రమానికి నన్ను ఆహ్వానిస్తే రాలేకపోయాను, కానీ ఈరోజు చాలా రోజుల క్రిందటే మేము తప్పకుండా రావాలి సార్ అని చెప్పినందువల్ల నిజానికి మాకు కార్యక్రమం చాలా బిజీగా ఉన్నాం. మేము 15వ తేదీ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమె రేఖా గుప్తా గారు వస్తున్నారు, వాజ్పేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఆ పనుల్లో ఉన్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రులు, ఈ జిల్లా మంత్రులు ఇద్దరు, అదేవిధంగా మిగతా సీనియర్ నాయకులందరూ కూడా వస్తున్నారు. అయినప్పటికీ కూడా కామేశ్వరికి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ కార్యక్రమం, ఇది ఈ భగవద్గీత పోటీల కార్యక్రమం నేను నా హృదయానికి చాలా దగ్గరగా ఉండే కార్యక్రమం. ఇది సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ప్రయత్నిస్తున్న ఒక ఆలోచన విధానం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. అందువల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా కూడినటువంటి కళాభిమానులకు, అలాగే వేదికను అలంకరించినటువంటి ఆంజనేయ రెడ్డి గారికి, అలాగే ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం జరగడం చాలా చాలా మంచి కార్యక్రమం. ఎందుకనంటే పిల్లలకి దేవుని యొక్క మాటలు మనం నేర్పించాము అంటే వారు పెద్దయిన తర్వాత మానవత్వం కలిగి, జ్ఞానము కలిగి, తల్లిదండ్రుల్ని, గురువుల్ని, పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలి, మన నడవడిగా ఏ విధంగా నడుచుకోవాలి, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికే ఈరోజు దేవుని యొక్క కార్యక్రమాలు జరపాలనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకనంటే
దేవుడు మనిషికి అన్ని భూమి మీద ఇవ్వటం జరిగింది. దానిని ఎవరు కూడా ఉపయోగించుకోవట్లేదు. ఈరోజు చెడు వ్యసనాలతో, డబ్బులు అనే దాహంతో చెడు మార్గాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అటువంటి తప్పించాలి అంటే మొట్టమొదటిగా తల్లిదండ్రుల బాధ్యత అనేది ఎక్కువ ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెప్పకపోతే తెలియదు. పెద్దవాళ్ళందరూ మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు. ఇటువంటి వాళ్ళందరికీ మనం సపోర్ట్గా ఉండాలి. వీలైనంత వరకు సాధ్యమైన ఆయుర్వేదిక్ అంటే నాకు కూడా తెలుసు. మిరియాలు ఏది ఇష్టం అవ్వలేదు. ముందుగా మన హైందవ సంప్రదాయంలో సనాతన ధర్మాలను విలువడిస్తూ ఈరోజు జరిగినటువంటి గీత పైన చిన్నపిల్లలు ఎంతో అద్భుతంగా వాళ్ళ శ్లోకాలు భావయుక్తంగా ఆ భగవద్గీత శ్లోకాలను ఆలపిస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది మాకందరికి కూడా. ఇటువంటి రోజులు మరెన్నో ముందు రావాలని ఈ సందర్భంగా మా గురువుజీని ప్రార్థిస్తూ ఇంకా ఎంతో మంది పిల్లలను భవిష్యత్తులో తయారు చేయాలని, వారికి ఆ శక్తి ఉంది, వారైతేనే ఈ పని చేయగలరని మేమందరం కూడా విశ్వసిస్తూ గురుజీ గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాము. స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. మరింత నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్.